ప్రైజ్ ది లార్డ్. 103 వచనాలను మెమరైజ్ చేయడం జరిగింది. అవేంటో ఇప్పుడు చూద్దాము. 90వ కీర్తన 1 నుండి 17 వచనములు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందలే ఒక జాము వలెనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలంన అది కోయబడి వాడబారును. నీ కోపము చేత మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మేము మా దినములను గడిపితిమి, నిట్టూర్పులు విడుచుచు మా జీవిత కాలము జరుపుకుందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోవును. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన నీ భయము కొలది పుట్టు, నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములను లెక్కించుట మాకు నేర్పు. యెహోవా, తిరుగుము, ఎంతవరకు నీవు తిరగకయుందువు. నీ సేవకులను చూచి సంతాపపడుము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదము. నీవు మమ్మను శ్రమ పెట్టిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మాకు సంతోషము కలగజేయము. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావము చూపించు. యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. మా చేతి పనులను మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. 91వ కీర్తన 1 నుండి 16 వచనములు. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుండును. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయమేమీ నీకు కలగదు. నీవు చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నాకు ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవునిని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ కలగదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణను అతనికి చూపించెదను. 92వ కీర్తన 1 నుండి 15 వచనములు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ నిన్ను స్తుతించుట మంచిది. ఎందుకనగా యెహోవా, నీ కార్యములను బట్టి నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వాటిని వివేచింపరు. నిత్యనాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయు వారందరూ పుష్పించుదురు. యెహోవా, నిత్యము నీవే మహోన్నతుడుగా నుందువు, నీ శత్రువులు
యెహోవా నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయువారందరూ చెదిరిపోదురు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్మును పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. నా కొరకు పొంచియున్న వారి గతి నా కన్నులు ఆశ తీర చూచెను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మొవ్వు వేయుదురు, లేబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో ఎదుగుచు వర్ధిల్లుచు నుందురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన ఆయన ఆయనలో ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వృద్ధులు ప్రసిద్ధి చేయుటకై వారు ఇంకా పచ్చగడ్డి వలె చిగుర్చునుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. సామెతలు 1:11-33. మనము వారి ప్రాణము తీయుటకై పొంచి ఉందము, నిర్దోషి అయిన ఒకరిని పట్టుకొనుటకు దాగి ఉందము. పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయదము. సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలంతో నుండగా మనము వారిని మృంగివేయదము రమ్ము అని చెప్పినప్పుడు నీవు ఒప్పకుము. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందుము. మనకందరికి నీవు మాతో పాలివాడవై ఉండుము, మనకందరికి నీ సంచి ఒక్కటే ఉండును అని నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గంలో పోకుము, వారి త్రోవలయందు నడవకుండా నీ పాదమును వెనుకకు తీసుకొనుము. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. పక్షి చూచుచుండగా వలవేయట వ్యర్థము, వారు స్వనాశనమునకి పొంచియుందురు. తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే, దానిని స్వీకరించి వారి ప్రాణము అది తినేది. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. గొప్ప సందడి గల స్థలములలోను పురద్వారములలోను పట్టణములలోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానం లేని వారాలారా, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారిగా ఉండకూడదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. నేను గద్దింపగా మీరు నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశమును మీకు తెలిపేదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు భయము వచ్చినప్పుడు నేను నవ్వేదను, మీకు అపాయము కలుగునప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు అపాయము మీకు కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను వారికి ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెదికెదరు గాని వారికి నేను కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయెను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. నా ఆలోచన వారు విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలం తృణీకరించిరి. జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమగుదురు. నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా నుండును, వాడు కీడు వచ్చినన్న భయము లేక నెమ్మదిగా నుండును. సామెతలు 2:11-22. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను. అది దుష్టుల మార్గం నుండి, మూర్ఖముగా మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. అట్టివారు చీకటి త్రోవలో నడవవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. కీడు చేయ సంతోషించెదరు, అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లాసించెదరు. వారు నడుచు త్రోవలు వంకరివి, వారు కుటిల వర్తనలు. మరియు అది జారస్త్రీ నుండి, మృదువుగా మాటలాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవ్వనకాలపు ప్రియుని విడిచినది, తన దేవుని నిబంధన మరచినది. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారితీయును, అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. దాని ఇంటికి పోవువారిలో ఎవరును తిరిగి రారు, జీవ మార్గములు వారికి దక్కవు. నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తన అనుసరించుదు. యథార్థవంతులు దేశములో నివసించుదురు, లోపం లేని వారు దానిలో దాగియుందురు. భక్తిహీనులు దానిలో నుండకుండా నిర్మూలమగుదురు.
విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు. ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 22 వచనములు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకం నందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడును అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయ్యండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గల వారనబడిన వారి చేత సున్నతి లేని అనబడిన వారు మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని జ్ఞాపకం చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం అందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. ఇట్లు సంధి చేయించి ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దీని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచుటకు ఇలాగు చేసెను. ఆయనే మన సమాధాన కారకుడై ఉన్నాడు గనక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరి ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. థ్యాంక్ యూ.